అందరికీ నమస్కారం అండి. పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారికి, సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు, యువనాయకులు నారా లోకేష్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, రాజు గారు, అతిథి విజయలక్ష్మి గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి రోజు. అసలు ఈ కార్యక్రమం గురించి అన్ని వివరాలు చెప్పారు. మళ్ళీ మీకు బోరు కొట్టకుండా నేను చెప్పనవి అంటే ఆల్రెడీ మీకు తెలిసింది. ఎంఓయూ ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఇప్పుడు టీవీలో కూడా చూశారు మీరు. ఇంకేంటంటే ఈవేళ ఉత్తరాంధ్ర, నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 83లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలెక్కి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 years నుంచి. ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తున్నారు, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు మీరు అందరూ కూడా. ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 yearsలో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారని ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాం, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు. చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు, అధినేత గారు కలిశాను. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యనపాత్రుడి గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చిందని చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నా గారు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓయూ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత. దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతిరాజు గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం. అశోక్ గారి గురించి నువ్వు చెప్పాల్సిన లేదు. అతని గురించి తెలియంది ఎవరికండి? పూసపాటి వంశం అంటే తెలియంది ఎవరికి? మనందరికీ తెలుసు. కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు, ప్రచారం అవసరం లేదు అతనికి.
ఈ రోజులు మనం చూస్తాం 10,000 డొనేషన్ ఇచ్చి ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం కదా, లోకంలో ₹10,000 డొనేషన్ ఇస్తారండి. ₹1,00,000 అమ్మో ₹10,000 అనౌన్స్ డొనేషన్ ఇచ్చాను, ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్. మీరు ఎంత ల్యాండ్ డొనేట్ చేశారు అతను ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నారండి? చిన్న కారు అండి ఇంట్లో ఉంది, ఇంత నానో కారు నూనో కారు అదే నేను చూసాను, ఇంత కారు. ఆ కారు కూడా ఇతను కొనుక్కుంటాడు, వదిలేసింది. వాషింగ్ కూడా ఇతనే. అంత సింపుల్గా ఎప్పుడు ప్రచారం కోసం చూడలే. నాకు బాగా గుర్తండి అతనంటే మాకందరికీ ఎందుకు గౌరవం అంటే, ఇందా చెప్పారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇస్తారని ప్రకటిస్తే ఎవరిస్తారో ల్యాండ్ అంటే ఎంత ల్యాండ్ ఇచ్చారని చూడండి, మీ అందరికి తెలిసి ఉంటుంది, చూసి ఉంటారు. దాంట్లో ప్యాలెస్ కూడా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కుటుంబం చేసినటువంటి విషయం చిన్న విషయం కాదు. కోట అంతా ఎడ్యుకేషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఆ కోట అమ్మితే ఎన్ని కోట్లు వస్తుందండి? ఎంత ఏంటండి? అటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ డెవలప్ చేసిన కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోకూడదు. అంచేది నేను కోరేది ఏంటంటే, సుశీల గారు కానీ, ఘంటసాల గారు కానీ, కోడి రామూర్తి నాయుడు గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా విజయనగరం సంస్థానం నుంచి వచ్చిన వ్యక్తులే. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థ మానస సింహాచలం ఎన్ని భూములండి. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని ప్రచారంలో రాబోయే తరం వారికి చెప్పవలసిన బాధ్యత కూడా మనకుంది. వారు చేసుకోరు, నాకు తెలుసు. ప్రచారం అంటే అతనికి ఇష్టం ఉండదు. మనకెందుకండి? ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి మాతో పాటు హైదరాబాద్లోనే గోదావరి ఎక్కిపోయి, సార్ మీకు గోదావరి ఏంటి సార్ అంటే, సరదాగా వెళ్దాం అయ్యన్న అన్నవారు. అటువంటి కుటుంబం ఇటువంటి మంచి కార్యక్రమానికి మళ్ళీ ఇప్పుడు మాన్సాస్ కంబైన్డ్గా, జిఎంఆర్ మాన్సాస్ కంబైన్డ్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీరందరూ కూడా మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పేరు చెప్తున్నాను భాగస్వాములు అవ్వాలా. అది మన కర్తవ్యం. అభివృద్ధి చేసి రాబోయే తరం వరకు అందించవలసిన బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ వంటి పెద్దల దీవెనలు మా ఉత్తరాంధ్రపై ఎప్పుడు ఉండాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక చరిత్రాత్మకమైన దినం, చరిత్రాత్మకమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు, మన అందరికీ కూడా ఒక రకంగా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉంటూ నిరంతరం కూడా సమాజాన్ని, ప్రజలని స్ఫూర్తినిచ్చే విధంగా తన జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా నడిచినటువంటి వ్యక్తి, నాకు తండ్రి సమానులైనటువంటి వ్యక్తి పెద్దలు పోసుపాటి అశోక్ గజపతిరాజు గారికి, అలాగే సోదరులు, యువ నాయకత్వానికి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు సోదరులు లోకేష్ అన్న గారికి, అలాగే పెద్దలు స్పీకర్, కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉన్నవారు అందరూ కూడా కుటుంబ సభ్యులే, అయ్యన్న పాత్రుడు గారు, స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వెనక ఉంటూ ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే ఆలోచనతో ఎంతో సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు సోదరిమణి అదితి అశోక్ గజపతిరాజు గారు, అలాగే జిఎంఆర్ గ్రూప్ నుంచి రిప్రజెంటేషన్గా ఈరోజు వచ్చినటువంటి రాజు గారు,
ఈ నా ముందున్నటువంటి నాయకులు, అధికారులు, అనధికారులు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నటువంటి నా సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా నాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఇది ఉన్నా సరే, ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఈ యొక్క కార్యక్రమం చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతం అనంటే ఎప్పుడు కూడా వలసలు వెళ్లే ప్రాంతం, లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతిరాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో, ఒక సెక్టర్కో, లేకపోతే ఒక ఎలీట్కో, ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో, ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్ళబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఒక 100 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ 100 రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్ళి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది, లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ, ఆ యూనివర్సిటీలు కానీ మన దగ్గర ఉండకూడదని ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఏవియేషన్, డిఫెన్స్, అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూసిటీ ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ఉత్సాహంగా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొత్తం స్టడీ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం, ఈ యొక్క యూనివర్సిటీ పెడితే మన బాగుంటుంది. దేశంలో కూడా ఒకే యూనివర్సిటీ, అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది. మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇది కానీ మనం ఈరోజు పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్ లో కూర్చున్న తర్వాత, ఇంకా రివ్యూ మీటింగ్ మొదలే కాలేదు, నేను ఏ మాట మాట్లాడలేదు, ఆయనే ముందుగా మొత్తం అంతా సినాప్సిస్ ఇచ్చి
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ధి చెందాలి. దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని నేను చెప్పే లోపలే ఆయన నాకు చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు ఏ రకంగా పనిచేస్తాయనడానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అగ్రికల్చర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా తరచూ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ అందులో ముందంజలో ఉండడం అనేది సర్వసాధారణం. ఏవియేషన్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్. అది ఏవియేషన్ లో అప్ టు డేట్ గా ఉండాలి. ఏవియేషన్ లో 20 years లో 30 years లో 40 years లో ఏం జరుగుతుందనడానికి చాలా లోతుగా ఈ సబ్జెక్ట్ చదివితే గానీ అవన్నీ కూడా తెలియవు. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు మాత్రం ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎంత లోతులో ఉన్నాలన్నా ఆయన తాలూకా విజన్ ఎలా పనిచేస్తుందనంటే ఏ సబ్జెక్ట్ లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేశం ఏం ఆలోచిస్తుంది, ప్రపంచం ఏం ఆలోచిస్తుంది, దానికి తగ్గట్టుగా మనం ఏం ఆలోచించాలన్నది అది ఆలోచించే శక్తి కలిగిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యుసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం. కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన.